ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను బలపరుస్తాను అంటున్నాడు. అంటే మన బలహీన సమయంలో మనలను బలపరిచే గొప్ప దేవుడు మన దేవుడు. మనం అనుకుంటాం బలము తగ్గిపోతుంది, బలహీనతగా ఉంటున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను, ఏంటి ప్రభువా అని మనం దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ యేసయ్య మత్తయి 8:11 ఒక మాట రాస్తారు. యేసయ్య మన బలహీనతలు ఆయన వేసుకున్నాడంట. నీ బలహీనతలు, నా బలహీనతలు ఆయన మీద వేసుకొని సిలువకు మేకులు కొట్టి శరీరాన్ని గాయపరుచుకొని ఆయన బలమును మనకిచ్చాడు. అందుకే పౌలు గారు, నేను ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడు నేను బలవంతుడిని, నీ కృప నాకు చాలయ్యా అంటాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో బలహీనంగా ఉన్నావేమో, అనారోగ్యం అన్న బలహీనత ఉందా, నిరుద్యోగం అన్న బలహీనత ఉందా, అప్పులన్న బలహీనత ఉందా, గర్భఫలం అన్న బలహీనత ఉందా, ఏ బలహీనత ఉందో దేవుడు సన్నిధిలోకి తీసుకొచ్చి, అయ్యా నువ్వు నన్ను బలపరిచే దేవుడవి, ఈ బలహీనతల నుంచి విడిపించినందుకు నీకు స్తోత్రాలని స్తుతిద్దాం. సహాయం చేయువాడు దేవుడంట. ఏ సమయంలోనైనా 24/7, ఏ టైంలో, ఏ సెకండ్లో అయినా నువ్వు అడిగితే దేవుడు భయపడద్దు అని మన దగ్గరికి వచ్చి బలపరిచే దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, జీవము గల దేవుడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప దేవుడు అని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో నీ సహాయము నీ చేతిలో ఉంటుంది, నీ బలము నీ చేతిలో ఉంటుంది, నీ శరీరంలో ఉంటుంది. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.